ఏనాడు నీ పరిపాలన మాకు వరం, నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సఫలం. జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా. ఈరోజు పంట కాలువలో డ్రైనేజీలు సిస్టమ్స్ ఎలా ఉన్నాయనేది చూస్తానికి ఇవాళ పర్యటన చేపట్టాం రైతులందరితోనూ కలిపి. అలాగే మా WI నీటి సంఘాల అధ్యక్షులు వీళ్ళందరినీ కలిపేసి చాలా దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. బేసిక్గా ముఖ్యంగా ఈ దోసపాడు కాలువ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. అది గత ఆగస్టులోనే జూలై ఆగస్టులోనే ఒక కాంట్రాక్ట్స్ పిలిపించారు. దీన్ని ఏంటి తూడు తీయటానికి మొత్తం క్లియర్ చేయటానికి. అది కాంట్రాక్ట్ పిలిపించారు కానీ ఏమాత్రం సరిగ్గా జరగలేదు. ఇక్కడ ఏంటంటే మొత్తం తూడు కాలువ మొత్తం పట్టేసి ఉంది. సడన్గా వాటర్ వచ్చినప్పుడు కొద్దిగా అందినంత లెక్క కొద్దిగా తీయటము, మళ్ళీ అది కాలం అయిపోయి 4 రోజులకల్లా కాలం మొత్తం కమ్మేయటం జరుగుతూ ఉంది. ఏ రోజు కూడా పూర్తిగా తీసిన పాపం లేదు. కింద రైతులకేమో ఎక్కడ ఒక చుక్క నీళ్ళు కూడా అందట్లేదు. రకరకాల ప్రాబ్లమ్స్ దీనివల్ల వస్తూ ఉన్నాయి. కాంట్రాక్టర్స్ అందరూ అలవాటు పడిపోయి ఉన్నారు. వైసీపీ హయాంలో లెస్లు వేసేసుకుంటాం, ఏమీ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఉన్నంతా బొక్కలు వేసుకుంటాం సరిపోతుంది. ఇలాంటి ఆలోచనలకు స్వస్తి చెప్పాలి. ఎట్లయినా కానీ కాంట్రాక్టర్స్ అందరికీ సరిగ్గా బుద్ధి చెప్పి ఈ మొత్తం చేపించేట్టుగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇప్పుడు మా నీటి సంఘాలు వచ్చినాయి కాబట్టి ఈసారి చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప పని చేశారు. నీటి సంఘాల అధ్యక్షులు ఎన్నుకుని ఇప్పుడు వీళ్ళు ఎన్నుకుంటాం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి వాళ్ళే చేయాలి, వాళ్ళే బాధ్యతలు అవుతారు, రైతులే బాధ్యతలు అవుతారు. కాబట్టి వాళ్ళు తప్పకుండా క్లియర్ చేసుకుంటారని చూస్తున్నాను. అంతేకాకుండా ఈ నందివాడ మండలం చాలా రకాలుగా దెబ్బతింది. ఈ మొన్న జరిగిన వరదల్లో అంటే ఈ రోడ్డే చూస్తూ ఉన్నాం, ఎలపర్రు రోడ్డు. అంటే దీని మీద నుంచి నీళ్ళు అట్నుంచి ఇటెల్ని, ఇటు నుంచి అటెల్ని గట్లు తెగిపోయి ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే పరిస్థితి చాలా దమనీయంగా ఉంది. ఈ కాలం మోడర్నైజేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. దాని మీద కూడా తప్పకుండా ప్రభుత్వంతో మాట్లాడి ఎలా అయినా కానీ ఈ కాలువల మోడర్నైజేషన్ కూడా చేసేటట్టుగా ట్రై చేద్దామని చెప్తున్నాను. ఎందుకంటే గట్లు తెగిపోయి ఉన్నాయి, గేట్లు తెగిపోయి ఉన్నాయి. ఈ బాధలతో పాటు ఈ తూడు అనేది అసలు తీయటమే మానేసి డబ్బులన్నీ జేబులు వేసుకోవడంతో చాలా దుర్మార్గమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. వీటి మీద వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. తప్పకుండా రైతులందరూ కలిపి మళ్ళీ ఈ కాలువల సిస్టమ్ని బాగు చేసుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఇది ఒక డబ్బులు వచ్చే యంత్రాంగం కింద మారిపోయింది. ఏదైనా కానీ తూడు తీస్తాం అనేది ఏంటంటే మళ్ళీ పెరిగిపోయిందని చెప్పడం చాలా ఈజీ అయిపోతుంది. కానీ తీసినప్పుడే చూస్తున్నాం. ఇదే 2 రోజుల క్రితం కాలువ వదులుతుంటే తీసినప్పుడు చూస్తే ఈ కొంచెం లాగుతారు, క్లియర్గా కనపడుతుంది. అటుపక్క మామూలుగా ఏం చేయాలి, మొత్తం క్లీన్ చేయాలి. మొత్తం క్లీన్ చేయాల్సిన పరిస్థితిలో ఆ మొత్తం వదిలేసి ఈ కొంచెం లాగితే మళ్ళీ ఒక గంట మళ్ళీ ఒక్క రోజులో 2 రోజులు చివరికి కూడా మునిగిపోతుంది. ఇట్లా ఏంటంటే అంటే ఇప్పుడు ఎవరికి రాకుండా కాంట్రాక్ట్ ఎవరికి వస్తే వాళ్ళకి పూర్తిగా మిగిలిపోయాయి. ఇప్పుడు 40 లక్షల కాంట్రాక్ట్ ఉందనుకోండి, 40 లక్షల కాంట్రాక్ట్లో 30%, 39%, 40% లెస్కి ఎవడేది. ఇంత పనిచేసేవాడు ఎవడో వేయడు. అట్లా 39% వేసేస్తారు. 39% వేస్తే దాంట్లో 40% వేసి పడేసారు అనుకోండి. మొత్తం మీద 40 లక్షల్లో 10 లక్షలు పోతే 25 లక్షలు వస్తాయి అనుకోండి. 25 లక్షలు జేబులోకి వెళ్ళిపోతాయి. ఇంక ఇక్కడ పావులో కూడా ఖర్చు ఉండదు. మా అయితే కనుక అప్పుడు ఒక 10,000 ఎప్పుడో 25,000 పెట్టి కొద్దిగా ఎట్టేట్టు పక్క జరిపితే అయిపోయింది అనే పరిస్థితి వస్తుంది. ఇలాంటి చాలా దారుణం అనమాట. ఇది వైసీపీ గవర్నమెంట్లో బాగా భయంకరంగా జరిగింది. ఇదే అలవాట్లు కాంట్రాక్టర్స్ కూడా మానుకోవాలని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాం. దీన్ని అయితే కానీ మార్చి తీరుతాం ఈసారి. థ్యాంక్ యూ.